ప్రభు యొక్క పనిలో ఉన్నాడు, ప్రభు సేవలో ఉన్నాడు, సువార్త ప్రకటనలో ఉన్నాడు, ఆత్మరక్షణలో ఉన్నాడు. అటువంటి పేతురు గారికి ఎవరు సహకారిగా ఉన్నారు అని అంటే చర్మకారుడైన సీమోను గారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్ని దినములు సేవకుడైన పేతురు గారికి ఆతిథ్యం ఇచ్చాడు. సేవకుడైన పేతురు గారికి సీమోను అన్న ఆయన అన్ని దినములు ఏం చేశాడు అనుకున్నారు? ఆతిథ్యం ఇచ్చాడు. అయ్యా మీరు మా ఇంటిలో ఉండి మీరు కావలసిన రోజులు ఉండి ఈ చోట మీరు సువార్తను చెప్పండి అని అన్నాడు గనుక అన్ని రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ ప్రభు పని చేసినట్లుగా మనకి కనబడుతుంది. అంటే ప్లాస్టిక్ పువ్వులు ఎలాగుంటారు అని అంటే ఆతిథ్యము ఎవరు, ఎందుకంటే వాళ్ళలో ఏం లేదు, సువాసన లేదు కనుక, వారిలో జీవం లేదు కనుక ఏం చేయలేకపోతారు అంటే వాళ్ళు ఏం చేయలేకపోతారనమాట. ప్రభు పరిచర్యకు, ప్రభు పనికి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చే విధంగా ఉంటారు. ఈ చర్మకారుడు దేవుని నమ్ముకున్నాడు కనుక, ఈ సీమోను ప్రభు నమ్ముకున్నాడు కనుక, అతనిలో క్రీస్తు ప్రేమ పరములో ఉంది కనుక సీమోను పేతురికి ఏం చేశాడనమాట? ఆతిథ్యం ఇచ్చాడు. అంటే ప్లాస్టిక్ పువ్వులు సేవకునికి ఏం చేయరనమాట? ఆతిథ్యం, బస ఇవ్వరు, బస చేయరు. అర్థమైందా లేదా?